లోక్సభ ఎన్నికల్లో గెలిచేదెవరు? లోక్సభ ఎన్నికల్లో ఏ సర్వేలు ఎవరికి మొగ్గు చూపెడతా ఉన్నాయి? లోక్సభ ఎన్నికల్లో ప్రజల యొక్క వాయిస్ ఏందనేది మన ఛానల్ తరపున యాంకర్ రాజు అయితే పూర్తి స్థాయిలో సర్వేలు మొదలు పెడుతూనే ఉన్నాడు. ఈ పార్టీకి 50% ఓవర్ అయిపోయింది, ఇంకా 50% ఉంది. ఆ 50%ల ఎవరికి మెజారిటీ వచ్చిందంటే భారీగా బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ రావడం జరిగింది. సెకండ్ బీజేపీ పార్టీ ప్రధానం రావడం జరిగింది. థర్డ్ వచ్చేసి ఇక ఎంఐఎం పార్టీకి వచ్చింది, కానీ కాంగ్రెస్కి అయితే రాలే. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిల్లయ్యా అంటే ఇగో దొంగ సర్వే నిర్వహించారు. ఒకసారి చూద్దాం. అది రేవంత్ అన్న పాలనకు రెఫరెండం మద్దతుగా నిలుస్తున్న తెలంగాణ లోక్పాల్ మెగా సర్వే. ఇది దొంగ సర్వే. సర్వే చేస్తున్నారు కదా, ప్రజలు చూస్తున్నారు కదా. ఏ సర్వేలో ఏమంటున్నారు? గెలిస్తే బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం గెలవాలి తప్ప ఈయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదని ప్రజలు నేలకేసి కొట్టి చెప్తున్నారు. మా సర్వే చూద్దాం. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్కి ఎంత వస్తుందట? 13 నుంచి 15 సీట్లు భారీ మెజారిటీ తోటి లోక్సభ ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తున్నారని ఆయన కలగన్నడో లేకుంటే ఆ దొంగ సర్వేలు ఏడ నిర్వహించడో తెలియదు. ఇక బీఆర్ఎస్ చూసుకుంటే మాత్రం 0. ఎంత? 0. ఎంతకి? 17కి 0 అని ఈ కాంగ్రెస్ వాళ్ళు అయితే ఈ విధంగా వీళ్ళు ఈయన ద్వారా చేయించిన సర్వే అట. అది బీజేపీకి 2 లేక 3 అట. అబ్బా. ఇక ఎంఐఎం చూసుకుంటే ఒక్కటే. సర్వే ఏదైనా కాంగ్రెస్దే, గెలుపని స్పష్టీకరణ. అరే ప్రజలు ఇంకెన్ని రోజులు మెప్పు పెడతారు ఈ దొంగ సర్వేలు పెట్టి? ఇంతకుముందు ఎన్నికల్లోనే ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు ప్రజల భుజాలను తొక్కి వాళ్ళ గొంతుల్లోకి వాళ్ళ ప్రాణాలు తీసి వారిని ఆగం చేసి ఈరోజు అధికారంలో ఎక్కి మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో ఇలాంటి దొంగ మేనిఫెస్టో, ఇలాంటి దొంగ సర్వేలు నిర్వహించి ఇది నమ్మడానికే ఉండాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఒక 5 చెప్పాలి, దీని బీజేపీ పార్టీకి ఒక 7 చెప్పాలి, ఎంఐఎం పార్టీకి ఒక 4 చెప్పాలి. అట్లనే చెప్పాలి. కానీ మొత్తం మీకు మొత్తం కన్వర్టెడ్గా 15 సీట్లు అని చెప్పి కొంచెం రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఈ చీప్ ట్రిక్స్ ప్లే చేయడానికి ఏమైనా ఉందా అసలు? ఇక దీనికి తగ్గట్టుగానే మనం చేసిన సర్వేలా అసలు సర్వే నువ్వు చూపెడతాను. ఇక ఈ సర్వే దగ్గర 15 ఛానళ్ళు నిర్వహిస్తూనే ఈరోజు ఈ సర్వే ఏర్పడడం జరిగింది. తెలంగాణ ఓవర్ వన్ సైడ్. తెలంగాణలో రెపరెపలాడుతున్న గులాబీ జెండా. అన్ని సర్వేలు బీఆర్ఎస్ వైపే. ఇక్కడ చూసుకుంటే మాత్రము ఒక పై చార్ట్ ఇవ్వడం జరిగింది. 2024 ఏప్రిల్ సర్వేలో 39% ప్రజలు బీఆర్ఎస్కే ఓటు వేయాలని మొగ్గు చూపుతా ఉన్నారు. ఎందుకు చూపుతున్నారంటే కేసీఆర్ చేసిన అభివృద్ధికి ప్రజలందరూ సంతోషపడి బాగుపడ్డారు. ఈరోజు రేవంత్ రెడ్డి దాన్ని కూల్చివేయడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసి మాకు గడిచిపోయిన నాయకుడే మళ్ళీ మాకు కావాలన్నట్టుగా ఇక వాళ్ళ అభిప్రాయాన్ని ఇక తెరకెక్కించడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే పై చాట్లో మాత్రం చూసుకుంటే మాత్రము 14 సీట్లు గెలిచే అవకాశం ఉందని. ఎంత? 14 సీట్లు గెలిచే అవకాశం ఉందని ప్రజలైతే వారి వాయిస్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. అలా తెలుసుకున్నప్పటికీ 14 సీట్లు బీఆర్ఎస్ పార్టీకే ఓటేసి గెలిపించుకుంటామని చదువుకున్న విద్యార్థులు ప్రజల యొక్క వాయిస్ కూడా ఈ విధంగా రావడం జరిగింది. ఇక బీజేపీ చూసుకుంటే మాత్రము ఇక ఇక్కడ సర్వే పరంగా ఒకటే సీట్ వస్తుందని చెప్పారు, కానీ బరాబర్గా ఒక 3 సీట్లు రావచ్చు బీజేపీకి అయితే మనం చేసిన సర్వేల పరంగా చూసుకుంటే. అదేవిధంగా ఎంఐఎం చూసుకుంటే మాత్రం ఇది 1 రావచ్చు, 0 రావచ్చు. ప్రజలు దీని గురించి మాట్లాడడం లేదండి. కాంగ్రెస్ పరంగా చూసుకుంటే మాత్రము 2 కాదు కదా, 0 కూడా మిగిలేటట్లేదు, డిపాజిట్ కూడా వచ్చేటట్లేదు. ప్రజలు అంతా వేడితోటి ఉన్నారా? మరి రైతు బంధు చేయకపోయా, రుణమాఫీ చేయకపోయా, మళ్ళీ రైతు భరోసా చేయకపోయా. మరి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే పట్టించుకోలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 0 వేయాలి. ఇక పై చాట్ ఇంత చూపెట్టింది, కానీ రేవంత్ రెడ్డికి 0 వేయాలని ప్రజలు చెప్తున్నారు. పై చాట్లు మాత్రం 2 చూపెడుతున్నారు. ఇది కుదరని పని. ఇక తాజాగా ఫలితాలు బీఆర్ఎస్కి 14 సీట్లు, కాంగ్రెస్కి అయితే 2 సీట్లు, బీజేపీకి 1 సీటు, ఎంఐఎంకి 1 సీటు కేటాయించడం జరిగింది. మోడీ రేవంత్ జంట మాకు వద్దు అని తేల్చి చెప్పిన తెలంగాణ ప్రజలు లోక్సభ ఎన్నికల సర్వేలో దూసుకుపోతున్న ఇక బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో మాత్రం భారీగా దూసుకుపోతున్న కారే అని చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజలారా. ఎందుకంటే ప్రజలందరూ 4 నెలల్లోనే రేవంత్ రెడ్డి పాలన చూసి ఈరోజు బిక్కుమనుకుంటూ వలస గొంతు ఎండిపోవడం, నానా కష్టాలు అనుభవించినప్పటికీ రేవంత్ రెడ్డి పైన కక్ష కట్టి ఆయన కుర్చీని కూలగొట్టాలి సార్ అన్నట్టుగా ప్రజలు వ్యతిరేకత చూపెట్టి ఈరోజు సర్వేలు అయితే పూర్తి స్థాయిలో కారే దూసుకుపోతున్నట్టుగా సర్వే తేలడం జరిగింది.